హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివశేషు వ్లాగ్స్. ఈరోజు మీకు మీ పిల్లలకి అందరికీ హెల్తీగా ఉండే ఒక స్వీట్ రెసిపీ స్నాక్ చేసేద్దామా? రండి మరి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోవాలి. దాంట్లో నేను చూపిస్తున్న ఒక గ్లాస్ తీసుకొని, అంటే మీకు చిన్న కప్పు బన్సీ రవ్వ కానీ గోధుమ రవ్వ అంటారు కదా, బన్సీ రవ్వ లేదంటే ఎర్రనూక అని కూడా అంటారు. అది ఒక గ్లాస్ అయితే నేను తీసుకున్నాను. మీరు ఒక చిన్న కప్పుడైనా తీసుకోండి. తీసుకున్న తర్వాత అది దోరగా వేయించుకోవాలి. వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అదే బాండిలోకి కొంచెం నెయ్యి వేసుకొని కిస్మిస్, నేను చూపిస్తున్నాను కదా, కిస్మిస్లు, డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం ఏదైనా పర్వాలేదు, బాదం, జీడిపప్పు, కిస్మిస్ అలా ఏవైనా మీకు ఇష్టమైన వేయించుకోండి. నేనైతే నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏమంటే బాదం లేదు, జీడిపప్పు, కిస్మిస్ ఉంటే వేయిస్తున్నాను. మీకు ఇష్టమైతే బాదం కూడా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. నేను చూపిస్తున్నాను కదా, అలా దోరగా వచ్చే వరకు వేయించుకొని, నేను తక్కువ నెయ్యిలో వేయిస్తున్నాను. మీకు ఇష్టమైతే ఎక్కువ నెయ్యి వేసుకొని వేయించుకోండి. మా పిల్లలకి నెయ్యి అంటే అసలు కొంచెం ఇష్టం ఉండదు. మా పిల్లలనే కాదు, ఎవరికైనా కానీ కొంచెం నెయ్యి అంటే ఇష్టం ఉండదు కదండి. అందుకని నేను తక్కువ క్వాంటిటీలో నెయ్యి వేసి జీడిపప్పులు వేయిస్తున్నాను. మీరు కూడా మీకు ఇష్టమైతే కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకొని వేయించుకోండి. ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని, అదే బౌల్లో నేను ఏ గ్లాస్తోనైతే మెజర్మెంట్ చెప్తున్నానో అదే గ్లాస్తో 3 గ్లాసులు నీళ్ళు వేసుకోండి. వేసుకున్న తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో మరగనిద్దాం. వాటర్ను మరగనిచ్చిన తర్వాత ఏ గ్లాస్తో అయితే 3 గ్లాసులు వాటర్ తీసుకొని ఒక గ్లాస్ నూక తీసుకున్నామో అదే గ్లాస్తో, మీరు గ్లాస్ అయితే గ్లాసు, కప్ అయితే కప్పు, అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్, అంటే మీ తీపిని బట్టి, అంటే మీరు తీయగా తింటే క్వాంటిటీని బట్టి, తీపిగా ఇష్టపడిన వాళ్ళు తీయగా తింటారు, లేదు ఎక్కువ తీపి తినని వాళ్ళు పావు గ్లాసు వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? వేసిన తర్వాత ఎదిగో నేను చూపిస్తున్నాను కదా, అలాగా పంచదార వేసిన తర్వాత మీ ఇష్టం, పంచదార అయినా పర్వాలేదు, బెల్లమైనా పర్వాలేదు. వేసుకున్న తర్వాత ఇదిగో నేను చూపిస్తున్న విధంగా తెరలుగా కాగుతుంటే మరుగుతుంటూ ఉంటాయి కదా, ఆ వాటర్లో జీడిపప్పు, బాదం మనం వేయించి పెట్టుకున్నాం కదా ఒక బౌల్లో, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుందాం. వేసుకున్న తర్వాత అలాగా మరుగుతున్న వాటర్లో లైట్గా చిన్నగా వేసుకొని, ఒక్కసారి నూక వేయొద్దు, ఎందుకంటే గడ్డలు కట్టేస్తుంది, అప్పుడు మనకి ఆ రెసిపీ కరెక్ట్గా రాదు. కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్లేమ్ హైలోనే పెట్టుకొని కొద్దిగా వేసుకొని చిన్నగా అలా తిప్పుతూ ఉండాలి. ఫ్లేమ్ మాత్రం హైలోనే ఉండాలి, ఎందుకంటే సిమ్లో పెట్టుకుంటే వాటర్ ఉడకతూ తర్వాత ఉండలు కట్టేస్తుంది, అప్పుడు ఈ రెసిపీ అంతా బాగోదు. అందు గురించి మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకుందాం. ఫ్లేమ్లో పెట్టుకొని అలా తిప్పుతూ ఉండాలి, మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. ఒకసారి మన కన్సిస్టెంట్ ఎలా ఉందో చూసుకొని ఒక్క 5 నిమిషాలు బౌల్ని క్లోజ్ చేద్దాం. ఓకేనా? హై ఫ్లేమ్లోనే ఉంచుకుందాం. ఉంచిన తర్వాత ఒక 5 మినిట్స్ చూసిన తర్వాత చూసారా ఎలా అయిందో, మొత్తం ఉడికింది, వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంది. ఇప్పుడు మనకి నెయ్యి కావాలి అనుకుంటే నెయ్యి వేసుకుంటేనే ఈ రెసిపీకి చాలా టేస్ట్ ఉంటుంది. ఓకే, నెయ్యి వేసుకొని ఒకసారి తిప్పేసి కలుపుకుందాం. కలిపిన తర్వాత చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో కంటెస్టెంట్. ఈ కంటెస్టెంట్లో ఉన్నప్పుడే మనం కొంచెం సిమ్లో పెట్టుకుందాం. సిమ్లో పెట్టుకుంటే అది వాటర్ ఏమైనా ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఈ కంటెస్టెంట్లో ఉండాలి ఎప్పుడు కూడా. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు, స్వీట్ ఇష్టపడిన పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.
ఇది మీ పిల్లలకి ఒకసారి అలవాటు చేసి చూడండి. మమ్మీ నాకు ఇదే రెసిపీ కావాలని మిమ్మల్ని అడిగి మరీ చేయించుకుంటారు. చూసారా ఫ్రెండ్స్, మొత్తం వాటర్ అబ్జర్వ్ అయిపోయింది. కానీ ఇంకా మనకి ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉందేమో చూసుకొని ఒక్కసారి లిడ్ క్లోజ్ చేసుకొని ఒక్క 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని అలా ఉంచిన తర్వాత 5 మినిట్స్ అయింది కదా ఫ్రెండ్స్. చూస్తే ఇప్పుడు మన టేస్టీ రెసిపీ అయిన బన్సీ రవ్వ హల్వా రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత గుమగుమలాడిపోతుందో చూడండి. మీకు ఎంతో హెల్దీ, బన్సీ రవ్వ అంటేనే చాలా హెల్దీ ఫుడ్. మనం బన్సీ రవ్వ అంటాము, లేదా ఎర్ర నూక అని కూడా అంటాం దీన్ని. ఇలా అయిన తర్వాత, ఈ రెసిపీ దగ్గరగా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది మీ పిల్లలకి కానీ మీకు ఇష్టమైన ఫ్రెండ్స్కి అందరికీ మీ ఇంట్లో అందరూ సర్వ్ చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రెసిపీని కొంచెం నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉందో. ఓకేనా ఫ్రెండ్స్? వావ్, సూపర్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లు